సిపిఐ నారాయణ మొదటి నుంచి బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సీజన్కి ఆయన షో మీద నాగార్జున మీద సీరియస్ కామెంట్స్ చేస్తూ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి బిగ్ బాస్ షో బిగ్ బాస్ యాజమాన్యం మీదే కాకుండా హోస్ట్ నాగార్జున మీద కూడా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర పెద్ద రచ్చ జరిగింది. కొంతమంది కార్లు పగలగొట్టారు, బస్సుల అద్దాలు పగలగొట్టారు. అయితే ఆ గొడవ చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ నారాయణ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ అనంతరం కుర్రాళ్ళు కొట్టుకున్నారు. సజ్జనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారంటూ కేసులు పెడతామంటున్నారు. అసలు బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైన షో. దానికి పర్మిషన్ ఇవ్వడం తప్పు. మళ్ళీ అందులో కప్పు కొట్టాలని బయట గొడవలు చేసుకొని ఆర్టీసీ బస్సులు పగలగొడితే కేసులు పెడతామంటున్నారు. నేను సజ్జనారిని సూటిగా అడుగుతున్నా, మీరు కమిషనర్గా ఉన్నప్పుడు నేనే స్వయంగా వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్, దాని మీద యాక్షన్ తీసుకోండి అని అడగ్గా 3 రోజుల తర్వాత నేను చేయలేను, కోర్టుకు పొమ్మన్నారు. కింద కోర్టుకు పోతే కొట్టేసి హైకోర్టుకు వెళ్ళమన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ భయపడి, కోర్టులు భయపడి బిగ్ బాస్ అనేది అంత ఆదర్శమైనదా? దానిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆ షోలో నీచాతి నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తిపడి నాగార్జున లాంటి వాళ్ళు యాంకర్గా చేస్తున్నారు. బీజేపీ ఒకవైపు హిందూ ధర్మాస్త్రం, భారతీయ సంస్కృతి అంటున్నా, ఇది భారతీయ సంస్కృతిలో భాగమా? పాశ్చాత్య దేశాల్లో ఉండే షో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఒక రైతు బిడ్డను తీసుకొచ్చి అతనికి 40 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. పట్టణాల్లో వాళ్ళు చూస్తున్నారు కదా అని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వారిని కూడా అట్రాక్ట్ చేసేలా రైతు బిడ్డను తీసుకొచ్చి బయట కొట్లాట పెట్టారు. దీనికంతా కారణం బిగ్ బాస్ చేసిన నాటకం. అసలు ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలంటూ నారాయణ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబాయింది, కుర్రవాళ్ళు కొట్టుకున్నారు. దానికి కేసులు పెడతామని చెప్పి సజ్జనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా ఉన్నారు. నేను సూటిగా అడిగేది ఏంటంటే, ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైనటువంటి షో. దాన్ని పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని, దాన్ని బస్సులు పగలు కొట్టారని చెప్పేసి ఈ సజ్జనార్ కేసు పెడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, మీరు సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది, దాని మీద యాక్షన్ తీసుకుంటానని పెడితే 3 రోజులు పెట్టుకొని నేను చేయలేను, మీరు కోర్టుకు పోండి అన్నారు. నేను కింది కోర్టుకు పోతే కింది కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు. పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు, రాష్ట్ర కోర్టుకు పోమన్నారు. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే, కోర్టులు భయపడే. బిగ్ బాస్ అంత ఆదర్శమైనది, అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది. దానిలో నీచాత్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు. బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మశాస్త్రం అని చెప్పేసి మరి మన భారతీయ సంస్కృతి అంటున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో భాగమైంది. పాశ్చాత్య దేశాల్లో ఉండేది తీసుకొని మనకి పెట్టి ఈడ ఒక 100 మందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది వ్యవసాయ పంపకం తయారు చేసి దానిలో వచ్చిన గొడవలు చూసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక రైతు బిడ్డను తీసుకొచ్చారు, అది ఒక 40 లక్షల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు. అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడం ద్వారా పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా సరిగ్గా చూడడంలే, గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయాలి. అందువల్ల ఈ రైతు బిడ్డను తీసుకొచ్చి ఒక ప్రైజ్ ఇచ్చి ఇంటికి ఇచ్చారు, బయట కొట్లాట పెట్టారు, తాము తనుకోసం అన్నట్టుగా. దీనికి అంత కారణం బిగ్ బాస్ షో చేసేటువంటి నాటకం. గ్రామీణ ప్రాంతంలోని ప్రజానీకాన్ని కూడా వ్యూవర్స్గా తీసుకోవడానికి కలిసి కొట్టదప్ప కొట్టు కానీ కాదు. దీన్ని తక్షణం బ్యాన్ చేయించి కోరుతా ఉన్నా.